జ్ఞానం లేనివాడిగా ఉండకూడదు. నువ్వు బైబుల్ చదువుతా ఉన్నా, నువ్వు పాట పాడుతా ఉన్నా, నువ్వు దేవుడి దగ్గర ధ్యానిస్తా ఉన్నా, నువ్వు వాక్యం వింటా ఉన్నా, ఏది చూసినా నాలెడ్జ్ 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 నాలెడ్జ్. ఆత్మలోకంలో చూడాలి. గాడ్ నిన్ను చూడడు. నువ్వు ఎంత పొడుగున్నావు, ఎంత లావున్నావు, నీ మొగం ఎలా ఉంది, నీ జుట్టు ఎలా ఉంది, నీ గడ్డం ఎలా ఉంది, నువ్వు చికెన్ తిన్నావా, నువ్వు మటన్ తిన్నావా, నువ్వు బీఫ్ తిన్నావా, నువ్వు పోర్క్ తిన్నావా, నువ్వు ఫిష్ తిన్నావా, నువ్వు ప్రాన్స్ తిన్నావా, నువ్వు క్రాబ్స్ తిన్నావా. ఆయన ఆత్మ కనుక ఆయన ప్రతిదీ ఆత్మలోనే చూస్తాడు. నువ్వు కూడా అలానే చూడగలగాలి ప్రతి విషయాన్ని. ఆమేన్. నువ్వు అలా చూడగలిగినప్పుడే నీతో దేవుడు సూర్య కార్యాలు జరిగించుకుంటాడు. హల్లెలూయా. అలా చూడగలగాలి. సో కాబట్టి నువ్వు పాపిగా ఉన్నా, పాపంలో ఉన్నా, తప్పుగా ఉన్నా పర్లేదు, కానీ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, అవివేకంగా ఉండకూడదు. ఎందుకంటే నీకు ఒక సమస్య వచ్చిందనుకో, నీకు ఒక పరిస్థితి వచ్చిందనుకో, నీకు అక్కడ దాన్ని ఎలా డీల్ చేయాలో జ్ఞానం లేకపోతే నువ్వు చేసే ఫాస్టింగ్ వేస్ట్, నువ్వు చేసే ప్రార్థన వేస్ట్, నువ్వు కన్నీరు వేస్ట్, మొత్తం వేస్ట్. యూ హ్యావ్ టు డీల్ ఎవ్రీథింగ్ ఇన్ స్పిరిట్. నువ్వు ప్రతి దాన్ని ఆత్మలో డీల్ చేయాలి. ఆత్మలో కాకుండా శరీరంతో వెళ్ళి ఇక్కడ దేవుడితో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తే నువ్వెన్ని చేసినా ఏమి చేసినా ఆయన కనెక్ట్ అవ్వడు. అందుకే క్రైస్తవులంతా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, ఏడుస్తే సంవత్సరాలు తగబడి అదే స్టాగ్నేషన్. అదే ఫైనాన్షియల్ థింగ్స్, అవే స్పిరిట్స్, అవే బంధకాలు, అవే అనారోగ్య పరిస్థితులు, అవే అప్పులు. ఏది రిలీజ్ అవ్వదు, ఏది అవ్వదు, ఏది విడుదల కలగదు. ఎందుకు? దేనికి? నీకు డీల్ చేసే విధానాన్ని సేవకుడు నేర్పేలేదు, లేకపోతే నీకు తెలియదు. నువ్వు వాటిని డీల్ చేసే విధానం తెలియక నువ్వు చేయలేకపోతావు. తెలియక నువ్వు శరీరంతో వెళ్తావు దేవుడు. నీకు తెలియక నువ్వు ఆరాధిస్తున్న ఆరాధన, నువ్వు పాడుతున్న పాట, నువ్వు చదువుతున్న వాక్యం, నువ్వు చేస్తున్న ప్రతి భక్తి కూడా పర్ఫెక్ట్ అనుకుంటావు. నేను ఒక అడుగుతా ఉన్నా, దేవుడితో శరీరంతో కనెక్ట్ అవ్వకూడదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. నీ దేవుడితో నువ్వు ఆత్మలోనే కనెక్ట్ అవ్వాలి. నీ దేవుడు ఆత్మ కనుక నువ్వు ఆత్మలోనే ఆయనతో కనెక్ట్ అవ్వాలి. నీ బాహ్యపరమైన యాక్షన్స్, నీ బాహ్యపరమైన స్వరం, నీ బాహ్యపరమైన మాటలు, నీ బాహ్యపరమైన క్రియలు ఏవి కూడా ఆయన దగ్గరికి నిన్ను తీసుకెళ్ళలేవు. హల్లెలూయా. నువ్వు చూసే విధానం, నీ కుటుంబంలో నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో చూసే విధానం మొత్తం చూసినప్పుడు నీకు ఆల్రెడీ కనిపించుకోవాలి వాడి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏ స్పిరిట్స్ తో పోరాడుతా ఉన్నారో. నీ కుటుంబ పరిస్థితుల్ని కొన్ని సంవత్సరాల తరబడి ఏ ఆత్మలు బంధించి పెట్టాయో. నీకు కనబడిపోవాలి. హల్లెలూయా. నీకు తెలవాలి. ఇది అందలేవయ్యా, ఇది చేయ్యా, లేపయ్యా, కుటుంబం అయ్యా, ఇదైందయ్యా, అదైందయ్యా, ఇదైందయ్యా, ఇవన్నీ చెయ్యి. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చెయ్యి. నో యూస్. ఏమి అవ్వదు. అంటే నీకు ఇలాంటి వాక్యం ఒకటి తగిలేంత వరకు, నీకు ఇలాంటి వాక్యం తగిలేంత వరకు నువ్వు శరీరంతో పోరాడుతూ, ఎప్పుడైతే ఇలాంటి వాక్యం తగిలించదో, ఈ వాక్యం కూడా నీ శరీరానికి తగలడం కాదు.
నీ ఆత్మ లోపలికి వెళ్ళిపోయి జీవించాలి. అప్పుడు చెప్తాం ఆమేనని. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి. ఓ మై గాడ్.